మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. పదే పదే అదే మాట చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. అసలు ఆ విషయాన్ని బుర్రలో పెట్టుకోకుండా ప్రశాంతంగా సంతోషంగా ఈ తంతు జరిపించాలనుకుంటున్నాను. మీరెలా మాట్లాడుతూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా ప్రాణం పోయినా మీరు అనుకున్నట్టేదీ జరగదు. ఒకవేళ అలా జరిగితే నా తల తీసేయండి. ఇది ఇంతటితో వదిలేయండమ్మా ప్లీజ్. సరే నువ్వు ఊరికే బాధపడుకు నాయనా. నేను గుర్తు చేయడంలో తప్పే ఉంది. జరగాల్సిన నష్టం జరిగిపోయాక బాధపడేదెవరు? మేమే కదా. ఈ తంతు జరుగుతుండగా గబుక్కున నీ పెద్ద కూతురు వచ్చిందంటే మీ అల్లుడికే చాలా చిన్నతనం అయిపోతుంది. అందుకే గుర్తు చేస్తున్నాను. అలా ఏం కాదమ్మా. మా అల్లుడి గారు బాధపడేటట్టు తలదించుకునేటట్టు ఏం జరగదు. మా అల్లుడి గారు ఇబ్బంది పడకుండా చూసుకునే పూచి నాది. మీరు రండమ్మా ప్లీజ్. పదండి. అమ్మాయికి ఎవరైనా బొట్టు పెట్టండి అమ్మా. అదేంటమ్మా, ఫస్ట్ బొట్టు పెట్టాల్సింది అమ్మాయి భర్త అనుకుంటాను. ఒక్కో ప్రాంతాన్ని బట్టి వంశాచారాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి బాబు. మీరన్నట్టు భర్త చేత్తో బొట్టు పెట్టే కంటే సౌభాగ్యం ఏముంటుంది? ఆ అమ్మాయి భర్తతోనే బొట్టు పెట్టిద్దాం. వెళ్ళండి సార్. వెళ్ళరా? వెళ్ళు బాబు, వెళ్ళండి. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి వచ్చి గంధం రాసి బొట్టు పెట్టాలి. వెళ్ళి బొట్టు పెట్టమ్మా. ఏం చేస్తున్నారు? నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని గొలుసులోకి మార్చాలి కదమ్మా. అందుకనే అలా బోసి మెడతో ఉండకూడదు. కాబట్టి ముందు ముత్తైదువులు ఈ పసుపు తాడుని నీ మెడలో కట్టి తర్వాత మంగళసూత్రాన్ని తీస్తాం. నా మెళ్ళో ఈ మంగళసూత్రాన్ని సుముహూర్తంలో పెద్దల ఆశీర్వాదాలతో దైవ సన్నిధిలో అగ్ని సాక్షిగా నా మెళ్ళో కట్టారీనా. ఆయన కట్టిన ఈ మంగళసూత్రాన్ని తీయడానికి బదులుగా మీరు పసుపు తాడు కడితే ఇంకా ఆయన కట్టిన మంగళసూత్రానికి విలువేముంటుంది? మన ప్రాంతంలో ఆచారం ఇదే కదమ్మా. నాకీ ఆచారాల గురించి అవగాహన ఏం లేదు, కానీ మా ఆయన కట్టిన ఈ మంగళసూత్రాన్ని మార్చాలంటే మాత్రం ఈ పసుపు తాడుని కూడా మా ఆయన చేతే కట్టించండి. అదేంటమ్మాయి, ముత్తైదువులు చెప్తుంటే వినకుండా వాడి చేత పసుపుతాడు కట్టించుకుంటానంటున్నావు? మనకంటూ కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ పక్కన పెట్టి నీ ఇష్టానికి చేసుకుంటే ఎలా చెప్పు? మీరు చెప్పింది కరెక్టే కావచ్చు బామ్మగారు, కానీ ఆయన చేత్తో నా మెడలో కట్టిన ఈ మంగళసూత్రాన్ని బంగారు దారంలో కూర్చోడానికి ఇంకో పసుపు తాడుని వీళ్ల చేత్తో కడుతూ ఉంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. అందుకే ఆయన చేత్తోనే ఈ పసుపు తాడు కట్టించుకుందాం అనుకుంటున్నా. అలా ఎలా కుదురుతుందమ్మాయి? ఈ తంతులు ఆచారాలు ఇప్పుడొచ్చినవి కావు, కొన్ని వందల సంవత్సరాల నుంచే వస్తున్నాయి.
మేమందరం కూడా ఇలా చేసుకున్న వాళ్ళమే. ఏమ్మా రమణి, నువ్వు కూడా అలాగే కదా చేసుకున్నావు. ఆచారాలు మనం పాటించడానికి పెట్టుకున్నాయి, ఇలా పక్కన పెట్టడానికి కాదమ్మాయ్. దేవకి, అమ్మా నువ్వు ఊరుకోమ్మా. నా కోడలు చెప్తున్న దాంట్లో కూడా అర్థం ఉంది. నా కొడుకు కట్టిన పసుపుతాడు తన మెళ్ళలోనే ఉండాలని కోరుకుంటుంది. తన కోరికని మనమెందుకు కాదనాలి? అలాగే చేద్దాం. మారుతున్న కాలాన్ని బట్టి తంతుల్లోనూ ఆచారాల్లోనూ చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటూనే ఉంటాయి కదమ్మా. మీరు చెప్పింది కరెక్టేనమ్మా. అయినా అమ్మాయి ఆచారాలకు విరుద్ధంగా ఏం అడగట్లేదు. కొన్ని చోట్ల ఈ తంతు మొత్తం ముత్తైదువుల చేతుల మీదుగానే జరిపిస్తారు. మరికొన్ని చోట్ల ఈ తంతులో అన్ని పనులు తన భర్తతో ప్రారంభించి తరువాత ముత్తైదువులు చేస్తారు. పెద్ద ముత్తైదువు చెప్పాక ఇంకా ఏంటమ్మా? అమ్మాయి కోరుకున్నట్టే జరిపిద్దాం. నందు, ఆ పసుపుతాడు నువ్వే కట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? హైకమాండ్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? కట్టు. ఇదిగో బాబు, తీసుకొని కట్టు బాబు. కట్టు బాబు, తీసుకో. భార్యాభర్తల మధ్య సహజంగా ఉండే జీవన విధానాన్ని పాటించాలి. జీవన విధానం అంటే? పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు అందరూ భార్యాభర్తలు ఎలా ఉంటారో అలాగే ఉండాలి. పూజలు, పునస్కారాలు, పండగలు, పబ్బాలు ఏవైనా సరే భార్య ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి. బాబు, అందరూ ఈ జంటపై అక్షింతలు వేయండి. వాళ్ళు రారు అనే ధైర్యంతో ఉన్నారు మీరు. మీ మామగారేమో చాలా కోపంగా ఉన్నారు. ఏ గొడవతో అసలు ఎందుకు పారిపోవడానికి మీరే కారణమనే నిజం తెలిస్తే మీ పరిస్థితి ఏంటి సార్? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? ఎందుకు అన్నయ్య గారు అంత కోపడతారు? ఇంట్లో కూర్చొని మాట్లాడదాం ప్లీజ్. అసలు మీరెవరు మా ఇంట్లో అడుగు పెట్టడానికి? ఈ ఇంటి ముందుకు రావడమే మీరు చేసిన మొదటి తప్పు. మళ్ళీ ఇంట్లోకి రావడం ఏంటి? మర్యాదగా బయటికి వెళ్ళండి, లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలీదు. రామా, ఇది గొడవ పడాల్సిన సమయం కాదురా. నువ్వు మాట్లాడగరా? రే, కాస్తుండరా, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు. చూస్తే చూడని. ఈ రోజు ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? అందరి ముందు నా పరువు తీసేసి నన్ను చంపేసి వెళ్ళిపోయిన మనుషులు కదా.
మళ్ళీ వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? రామచంద్ర, తన తప్పు తెలుసుకొని గుమ్మం దాకా వచ్చిన కూతుర్ని అలా మాట్లాడకరా. దాన్ని నువ్వే క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారా? ఎందుకు క్షమించాలి? నేను ఎవరిని క్షమించలేను. వాళ్ళని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. నన్ను క్షమించండి. చిచి, నా పాదాలు ముట్టుకునే అర్హత నీకు లేదు. ద్రోహివి నువ్వు. నాన్న ప్లీజ్ అక్కనలా అనకండి. మధు, ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. అది కాదు నాన్న. మళ్ళీ మళ్ళీ చెప్పేంత ఓపిక నాకు లేదు. దయచేసి ఎవరు జోక్యం చేసుకోకండి. కాదని ఎవరు మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. రే, ఏం మాట్లాడుతున్నావు రామా? రాజా, నువ్వు కూడా కలగ చేసుకోకు. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి ఇక్కడి నుంచే. ఇంకెప్పుడు నా కంటికి కూడా కనిపించకండి. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ మొహాలు చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. వెళ్తారా? మెడ పట్టుకొని బయటికి గెట్టమంటారా? ఏంటండి, మెట్టు దిగి వచ్చామని లోకువగా కనిపిస్తున్నామా? అప్పుడు అంతే, మీతో మాట్లాడదామని మీ ఇంటికొస్తే మమ్మల్ని చులకనగా మాట్లాడి బయటికి గెంటేశారు. మీరప్పుడు అవమానించినా అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి రావడానికి ఎందుకు సిద్ధపడ్డామో ఒక్కసారి ఆలోచించండి. కేవలం పిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడికొచ్చాం. అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు. పెద్ద మనుషుల్లో మాట్లాడుతున్నారు. పెళ్లి పీట లెక్కాల్సిన అమ్మాయిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిపోయి నా కుటుంబ పరువు పోయేలా చేశాడు నీ కొడుకు. అలాంటి వెధవల కన్నా మీరు నాతో మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. మేమేం గతిలేక రాలేదు రామచంద్ర గారు. మీరు ఆడపిల్ల తండ్రి, కాస్త చూసుకొని మాట్లాడండి. మమ్మల్ని మరీ ఇంత అవమానించకూడదు. మీకంత పరువు ప్రతిష్ట సిగ్గు శరం ఉంటే ఇక్కడ వరకు వచ్చేవారు కాదు. పడుతున్నాం కదా అని మీ నోటికొచ్చిందల్లా మాట్లాడకండి. ఆ మాత్రం మేం మాట్లాడలేక కాదు, మాటలు రాక కాదు. మేం కలుపుకుపోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడి వరకు వచ్చాం. కానీ మీతో గొడవ పడాలనో మాటలు పడాలనో కాదు. అది కూడా మా అంతట మేం రాలేదు. మీ ఆవిడ గారు మా ఇంటికొచ్చి బొట్టు పెట్టి మరీ పిలిస్తేనే వచ్చాం. ఎవరు పిలిచారన్నావు? మీ ఆవిడే ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుని మరీ పిలిచింది. ఆవిడ మాత్రమే కాదు, పిలిచావా? నిన్నే అడుగుతున్నాను, వాళ్ళని పిలిచావా? రామా, నువ్వు ఆగరా రాజా. నువ్వు చెప్పు, వాళ్ళింటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచావా? నీకేమైనా పిచ్చి పట్టిందారా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు కాస్త కూల్గా ఉండు, నేను మాట్లాడతాను. నీకేం తెలీదు, నువ్వు వాగు. నువ్వు ఆవేశపడకరా. ఇది ఆవేశం కాదురా, బాధ. నా గుండె అనుభవిస్తున్న బాధ. నా బాధ నీకు తెలియటం లేదు. నీకు తెలియకుండా నీ భార్య లాంటి ఒక పని చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో. నువ్వు చెప్పు, నువ్వే పిలిచావా వాళ్ళని? అవును, నేనే పిలిచాను. నేను మీలాగా కఠినంగా కర్కశంగా ఉండలేను. కన్న తల్లిని. నా కన్న పేగు పడే బాధ మీకు అర్థం కాదు. మీరు వదిలేసినట్టు, మీరు గెంటేసినట్టు నేను చేయలేను, వదులుకోలేను. మధుని నేనే కన్నాను, ఇందుని నేనే కన్నాను. ఈ పిల్లకో న్యాయం, ఆ పిల్లకో న్యాయం అంటే ఎలా కుదురుతుంది? ఎందు చేసింది తప్పే, కానీ ఆ
తప్పు వల్ల ఈ పిల్లని జీవితాంతం ద్వేషిస్తూ దూరం పెట్టడానికి నేను సిద్ధంగా లేను. నా బిడ్డ నాకు కావాలి, అందుకే వెళ్ళి పిలిచాను. అంటే నేను వద్దన్న వీళ్ళని దూరం పెట్టమన్నా నాకు తెలియకుండా నా కళ్ళు కప్పి వీళ్ళని తీసుకొచ్చావన్నమాట. అవును, తీసుకొచ్చాను. ఇప్పుడేంటంట, ఇది దాని పుట్టిల్లు, దానికి ఆ హక్కు ఉంది. తనొస్తే ఎవరికేంటి నష్టం? అది నా కడుపున పుట్టి నన్నే నమ్మించి గొంతు కోసేసి వెళ్ళిపోయింది. మన కుటుంబాన్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోయింది. నీకు దానికి పెద్ద తేడా ఏమీ లేదు. కన్నవాడికి ద్రోహం చేసి వెళ్ళిపోయిన మనిషి కోసం కట్టుకున్న భర్తనే నువ్వు మోసం చేసావా? అది ఇంటికొస్తే నేను చచ్చినట్టు లెక్క అని చెప్పినా కూడా నా మాట లెక్క చేయకుండా వాళ్ళని వెళ్ళి పిలుస్తావా? దానికంటే నువ్వు నాకింత విషం పెట్టి చంపేసి దానం చేశాక వెళ్ళి వాళ్ళని పిలిచి ఉండాల్సింది. చంపేశారు. హాస్పిటల్ తీసుకెళ్తా. పదండి పదండి. మధు నందుని విడదీయడానికి ఏదో ఒక అవకాశం దొరక్కపోతుందా అని ఈ నాటకం మొదలుపెట్టాం. ఇప్పుడు ఈ నాటకమే రామచంద్ర ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఏదైనా తేడా జరిగితే ఏంటి పరిస్థితి? నాకు చాలా భయమేస్తుంది. కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. ఇలా జరగాలని కానీ అతని ప్రాణాల మీదకి రావాలని కానీ నేను కోరుకోలేదు. నాకు కావాల్సింది మధు నందుల మధ్య దూరం పెరగడం, వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవడం. దానికోసం వాళ్ళ కుటుంబంలో కలహాలు సృష్టించాలని మాత్రమే ఇలా చేశాం. ఈ నాటకం ఇలా మలుపు తిరుగుతుందని నేనేమైనా కలగన్నానా? మనం ఆడిన నాటకం గురించి బయటపడుతుందంటావా దేవకి? బయటపడుండేదే, కానీ అదృష్టవశాత్తు మన పేరు బయటపడకుండా తప్పించుకున్నాం. కాకపోతే ఇంటి దగ్గర గొడవ అవుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని రామచంద్ర గట్టిగా అడిగేసరికి వాళ్ళు రమణి పేరుతో పాటు నా పేరు కూడా చెప్పేస్తారేమోనని కాస్త భయపడ్డాను. అదృష్టవశాత్తు నా పేరు చెప్పబోయే లోపే ఆ రామచంద్ర ఆపి తన భార్య ఇలా ద్రోహం చేసిందే అని కోప్పడ్డంతో ఇలా అయ్యింది. లేకపోతే ఇంకోలా అయ్యుండేది. ఇప్పుడు మనకొచ్చిన భయమేమీ లేదమ్మా. నువ్వు రామచంద్రని భయపెట్టావని చెప్పడానికి అతని పరిస్థితి బాగలేదు. అయినా అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు మధ్యలో ఇలాంటి దారుణాలు మనకి సంబంధం లేకుండానే జరిగిపోతూ ఉంటాయమ్మా. వాటి గురించి మనం భయపడుతూనో బాధపడుతూనో కూర్చోకూడదు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి భయపడ్డమో బాధపడ్డమో కాదు మనం చేయాల్సింది. దీన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుని నందుని మధుని దూరం చేయడానికి ఏమేం అవకాశాలున్నాయో చూసుకోవాలి. మనం ఎప్పుడు మనం అనుకున్నది సాధించడం మీదే దృష్టి పెట్టాలి. మనమైతే పని కట్టుకుని అతని ప్రాణాలు తీయడానికి ఇదంతా చేయట్లేదు. అతనికి ఇలా జరగాలని రాసుంది, జరిగింది. దానికి మనమేం చేస్తాం? నువ్వు ధైర్యంగా ఉండు.
ఏం పాపం చేశాడ్రా వాడు? వాడెవరికి ఏం ద్రోహం చేశాడ్రా? చీమకు కూడా హాని తలపెట్టడ్రా వాడు. ఒకరికి చెడు చేయడు, ఒకరి నాశనము కోరడు. అలాంటోడికి ఏంట్రా ఈ పరిస్థితి? ఆ అంకుల్కి ఏం కాదు నాన్న, మీరు ధైర్యంగా ఉండండి. ప్లీజ్ ఆంటీ, ఏడవకండి. అంకుల్కి ఏం కాదు. ఆయన ఒకసారి చూపించమనండి, నాకు చాలా భయంగా ఉంది. నాయన, మేమందరం తప్పు చేశాం. ఆ పిల్ల విషయంలో వాడు ముందు నుంచే నలిగిపోయి ఉన్నాడు. వాడి బాధని మేమంతా అర్థం చేసుకున్నా కన్న కూతుర్ని దూరం పెట్టడం సరికాదు అని ఏదో ఒక రకంగా వాడికి నచ్చ చెబుదామనే ఉద్దేశంతో నేనే నా కోడల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచి రమ్మన్నాను. ఆ పిల్ల మొహం చూస్తే వాడి మనసు కరుగుతుంది అని అనుకున్నాం గాని ఇలా విరిగిపోతుంది అనుకోలేదు నాయనా మేము. భగవంతుడా, నా బిడ్డని కాపాడు తండ్రి. నీకు ప్రాణం కావాలంటే నా ప్రాణం తీసుకో. నా బిడ్డని మాత్రం ఏం చెయ్యకు తండ్రి, ఏం చెయ్యకు. అమ్మా, కాదు. డాక్టర్, ఎలా అయినా ఆయన్ని కాపాడండి. వి విల్ ట్రై అవర్ బెస్ట్. ముందు పేషెంట్ కండిషన్ చూడనివ్వండి. ఆయన ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు, ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది డాక్టర్, నా బిడ్డని బ్రతికించండి అయ్యా. అమ్మా, మీరేం కంగారు పడకండి, మా ప్రయత్నం మేము చేస్తాం. వెళ్ళండి డాక్టర్. స్పెషలిస్ట్ని పిలిపించాను. ఆయన ఇలాంటి కేసులు సక్సెస్ఫుల్గా డీల్ చేస్తారు. నువ్వేం టెన్షన్ పడకు, తప్పకుండా అంకుల్ని సేవ్ చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆంటీకి బామ్మగారికి ధైర్యం చెప్పు. నువ్వు ఒక్కదానివే అందరికీ ధైర్యం చెప్పగలవు. నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకోకు ప్లీజ్. నువ్వు ఖచ్చితంగా మీ నాన్నగారిని సేఫ్గా చూస్తావు. ఏంట్రా ఇలా అయింది? దాన్ని బలవంతం పెట్టి రకరకాలుగా వేపుకు తిని అన్నీ మంచిగా చెప్పినట్టే చెప్పి ఏదో ఒక రకంగా వాళ్ళింటికి తీసుకెళ్ళాం. మీ అత్తారింటికి తీసుకెళ్తే అందరూ మాట్లాడి మీ మామగారికి సర్ది చెప్పి రాజీ కుదుర్చుతారని, వాళ్ళు మిమ్మల్ని క్షమించి అంగీకరిస్తారని వస్తే
ఆవేశంలో విరుచుకుపడి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. పరిస్థితి చూస్తుంటే నాకెందుకో భయంగానే ఉందిరా. నిన్నటి వరకు అయితే నీ మీద, నీ భార్య మీద మీ మామయ్య గారికి మాత్రమే కోపం ఉండేది. ఇప్పుడిలా జరిగిన తర్వాత మీ వల్లే ఇలా అయిపోయిందని మీ అత్తగారింట్లో వాళ్ళందరికీ కూడా మీ మీద ద్వేషం పెరిగిపోతుందేమో అనిపిస్తుంది. మనల్ని దగ్గరికి కూడా రానివ్వరేమో. ఇవన్నీ ఇప్పుడు అనుకుని ఏం చేయగలమమ్మా? ఏం చేయాలో అర్థం కావడం లేదు. బుర్ర పాడైపోతుంది. ప్రణయ్, నీ బుర్ర ఎప్పుడు నీ సుఖ సంతోషాల గురించే తప్ప రాబోయే ప్రమాదాల గురించి అస్సలు ఆలోచించదే. ఇంకా ప్రమాదం ఏముంది దేవకి? నువ్వు అన్నట్టు ప్రమాదం ఏమైనా ఉన్నా ఆ రామచంద్రకే గాని మనకు కాదు కదా. ప్రమాదంలో ఉన్నది ఆ రామచంద్రం మాత్రమే కాదు, పరోక్షంగా మనం కూడా. మనం ప్రమాదంలో ఉండడం ఏంటి? రామచంద్ర హెల్త్ కండిషన్ గురించి ఉదయమే చెప్తామన్నారు. అప్పటి వరకు ఈ రమణి వాళ్ళ కుటుంబం, ఆ ఇందు వాళ్ళ అత్తగారి కుటుంబం ఇక్కడే ఉంటుంది. పొద్దున్నే డాక్టర్స్ వచ్చి రామచంద్ర గురించి చెప్పే వరకు వాళ్ళు ఇక్కడే కూర్చుని ఖాళీగా ఉంటారా? ఒకరినొకరు ఓదార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయిగా. జరిగిందంతా ఏకరువు పెడుతూ అసలు ఇందు ఎంతకీ రానంటే ఆ దేవకే ఇందుని బలవంతంగా వచ్చేలా చేసింది. తను పిలవకపోయినా బావుణ్ణు, ఇందు రాకుండా అక్కడే ఉండిపోయేది, ఇప్పుడు ఆయనకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు అని అన్నారనుకో, అప్పుడేమవుతుంది? అవును దేవకి, నేనంత దూరం ఆలోచించనే లేదు. నేనక్కడంత గొడవ జరుగుతున్నప్పుడు నోరు మెదపలేదు. ఇప్పటికీ నేను దీని గురించి ఏమీ మాట్లాడలేదు. పొరపాటున నేను ఈ విషయం గురించి మాట్లాడితే అందరి దృష్టిలో నేను తప్పు చేసిందాన్ని అవుతాను. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని మనం ఇంటికి వెళ్ళలేదు. త్వరగా తినమ్మా. తిన్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుతూ ఇందాకన్నట్టు నా గురించి ప్రస్తావన రాకుండా చూసుకోవాలి. మనం ఉన్నది ఆ రామచంద్ర క్షేమం కోరి కాదు, మనకి ప్రమాదం రాకుండా ఉండడానికి. అమ్మో, నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు పరిగెడుతున్నాయా దేవకి? అసలు దీని గురించి ఆలోచించలేదు. నువ్వు చెప్పింది కరెక్టే దేవకి. అర్థమైంది కదా? త్వరగా తిను. భగవంతుడా, నా బిడ్డకేం కాకూడదు, పూర్తి ఆరోగ్యంతో బయటికి రావాలి. డాక్టర్ గారు, ఇప్పుడే పేషెంట్ కండిషన్ చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. అన్నయ్య, ఆయనకేం అవ్వదు కదా? ఇప్పుడు లేచి మనందరినీ పలకరిస్తారు కదా, మనతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా. మీరేం కంగారు పడకండమ్మా. ఖచ్చితంగా డాక్టర్ మనకి శుభవార్త చెప్తారు. రామచంద్ర మనందరితో మాట్లాడతాడు. స్వామి, మా నాన్న మాకు కావాలి. ఆయనకేమైనా అయితే మేమెవ్వరం తట్టుకోలేం స్వామి. మా నాన్న సంపూర్ణ ఆరోగ్యంతో మాకు అప్పగించు స్వామి. వాళ్ళందరూ ఆయనకేం కాకూడదని, క్షేమంగా తిరిగొచ్చారని దేవుని కోరుకుంటున్నారు. న్యాయంగా అయితే ఆయన ఆరోగ్యం గురించి వాళ్ళకంటే మీరే బలంగా కోరుకోవాలి సార్. ఎందుకంటే ఆయన ఈ పరిస్థితికి రావడానికి పరోక్షంగా మీరే కారణం కాబట్టి. అసలే చిరాగ్గా ఉంది. నా కోపం తెప్పించుకో. మీరు కోపం తెచ్చుకోవాలనో చిరాకు పడాలనో నేను ఇలా చెప్పట్లేదు సార్. ఇప్పుడైనా ఈ ఫ్యామిలీ గురించి కొంచెం ఆలోచించండి. వాళ్ళ మంచి కోరుకుండని చెప్తున్నానంతే. నేనెప్పుడు ఎవరి చెడు కోరుకునరా. నేనేదో వాళ్ళ చెడు కోరుకున్నట్టు చెప్తున్నావేంటి? డాక్టర్, తనకెలా ఉంది? ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. భయపడాల్సిన పనేం లేదు. మీరెళ్ళి చూడొచ్చు. ఆయనకి ఇంజెక్షన్స్ ఇచ్చాము. సో మీరెవరు పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూసొచ్చేయాలి. అక్కడికి వెళ్ళి ఏడవడం లాంటివి చేయకండి.
అలాగే డాక్టర్. నాయనా అమ్మా మీరు వెళ్ళి చూడండి. పదండి సార్. మీరు వెళ్ళండి అమ్మా. పద. ఇందు రా, వెళ్ళి మామయ్య గారిని చూద్దాం గాని. రా ఇందు. అమ్మా పదన్నమ్మా. తప్పుగా అనుకోకండి. మీరొచ్చి వాడిని చూస్తే ప్రమాదం ఏం లేదు, కానీ వాడు మిమ్మల్ని చూస్తే జరిగిన గొడవ మొత్తం గుర్తుకొస్తుంది. మళ్ళీ వాడు డిస్టర్బ్ అవుతాడమ్మా. ప్లీజ్ అపార్థం చేసుకోకండమ్మా. నన్ను క్షమించండి. ఏమండి, ఎక్కువసేపు పేషెంట్ దగ్గర ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళండి. అమ్మా రా. ఇందు అమ్మా, మధు, నా బిడ్డకేం కాకుండా మునుపట్లాగే ఆరోగ్యం కుదురుకొని తిరిగి వస్తే నాకదే చాలు. అయ్యా, వాడికే ఇబ్బంది లేదు కదయ్యా? వాడికి ఇబ్బంది ఏం లేదని డాక్టర్స్ చెప్పారు కదమ్మా. అంటే వాడిలో వాడే ఏదో మాట్లాడుకుంటున్నాడు. మనల్ని ఎవరినీ సరిగా చూడడం లేదు. వాడికి మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నారు కదమ్మా, అందుకే కొంచెం మగతగా ఉన్నట్టుంది. అయితే వాడు ఎప్పట్లాగే లేచి తిరుగుతాడా నాయనా? అంతా బాగానే ఉంటుంది కదా? అవునమ్మా, కంగారు పడాల్సింది ఏం లేదు. తర్వాత డాక్టర్స్ మాట్లాడడానికి పిలుస్తారు, అప్పుడు వివరాలన్నీ అడిగి కనుక్కుందాం. మనల్నందరినీ వెళ్ళి చూడమన్నారంటే ప్రాబ్లం ఏం లేదని అర్థమమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఊరుకో అక్క, నాన్న బానే ఉన్నారు. ఇంజెక్షన్స్ వల్ల కొంచెం మగతలో ఉన్నారంతే. నాన్నని చూడ్డానికి కూడా నాకు అదృష్టం లేదు. నేను ఒక దురదృష్టవంతురాలని. నాన్న లాంటి మంచి మనిషి కడుపున నాలాంటి పాపాత్మురాల్ని ఎందుకు పుట్టించాడో ఆ దేవుడు. ఏంటక్క ఆ మాటలు? ఇంకెప్పుడు అలా అనకక్క. నాన్నకి బానే ఉంది. నాన్నని చూద్దు కానీ. రా అక్క, రా అక్క. వద్దు మధు, నేను ఎదురు పడ్డందుకే నాన్న ఇలా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆయన ముందు నిలబడితే నాన్న మనకి దక్కరేమోనని భయంగా ఉంది మధు. అక్క, అసలు నేను ఈ హాస్పిటల్లో ఉన్నానని తెలిసినా నాన్న డిస్టర్బ్ అవుతారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మధు. అలా ఏం కాదక్క, నేను చెప్తున్నాను కదా, నువ్వు నాతో రా. వద్దు మధు, రా అక్క. మధు,
గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నాన్నగారు ఆఫీస్కి వెళ్ళొస్తున్నా మావయ్య. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి సిక్ లీవ్స్ చెప్పొచ్చాను. చెప్తే కార్ పంపించేవాడిని కదమ్మా. ఎందుకు ఆటోలో తిరగడం? పర్లేదు మావయ్య. ఎలా ఉన్నాడు వాడు? ఏం చెప్పను మావయ్య, నాన్న బాగా కుంగిపోయారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాన్న ఒక చోట కూర్చొని రిలాక్స్డ్గా ఉన్నది లేదు. మా అవసరాలకి, మా చదువులకి, ఇంటిని పోషించడానికి ఎప్పుడూ ఉరుకులు పరుగులు పెడుతూనే ఉండేవారు. అలా పరిగెట్టే మనిషి ఇలా నడవలేని స్థితికి వచ్చేసరికి భరించలేకపోతున్నారు. చాలా కుంగిపోతున్నారు మావయ్య. ఎంత చెప్పినా నాన్నకి ఒక బాధ ఉంటుంది కదా. మీరే ధైర్యం చెప్పాలి మావయ్య. మీకంటే ఆయన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరుంటారు? మేము పుట్టక ముందు నుంచి మీరు నాన్నను చూస్తున్నారు. నాన్నతో కలిసి పెరిగారు. నాన్నకి ఎలా చెప్తే అర్థం చేసుకుంటారో మీకన్నా బాగా ఎవరికీ తెలియకపోవచ్చు. నాన్నకి మీరే ధైర్యం చెప్పి నార్మల్గా ఉండేలా చేయాలి. రండి మామయ్య. తలనొప్పిగా ఉంది మామయ్య, కాసేపు ఊరికనే అలా పడుకున్నాను. అరే పడుకోమా, పర్వాలేదు. లేదు మామయ్య. నానేడమ్మా? గదిలో ఉన్నారు మామయ్య. ఎరా, రూమ్లోనే ఉండిపోతావా ఏంటి? రా, అలా హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం. రామా, దేవుడు ప్రాణాన్ని మాత్రం మిగిల్చింది నా బిడ్డ కోసం అనుకుంటాను. నాకేదైనా అయ్యిందంటే నా బిడ్డ పరిస్థితి ఏంటా? దాని చదువు, పెళ్ళి, భవిష్యత్తు ఏమై ఉంటుందిరా? ఇంట్లో మగదిక్కు కూడా లేదు. నేను ఏ పాపం చేశానురా? నాకు ఇలాగైంది. నేను ఎవరికి ఏమన్యాయం చేశానురా? నన్ను స్థితికి తీసుకొచ్చాడా దేవుడు? ఏంట్రా నువ్వు? మనిషి అన్నాక చిన్న చిన్న అనారోగ్యాలు, ఇబ్బందులు రాకుండా ఉంటాయా? కష్టం వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుడు నాకే ఎందుకిన్ని కష్టాలు ఇచ్చాడు అనుకోవడం సహజంరా. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కష్టాన్ని దాటే వస్తాడ్రా. నీ ఒక్కడికే కష్టం వచ్చినట్టు ఏంట్రా నువ్వు చిన్నపిల్లాడిలాగా ఫీల్ అయిపోతున్నావు? రే, అసలు ఇది పెద్ద కష్టమే కాదురా బాబు. డాక్టర్ చెప్పారు, ఇబ్బంది ఏం లేదు, చాలా త్వరగానే రికవర్ అయిపోతావు అని. నువ్వు కొంచెం కాన్ఫిడెంట్గా, ధైర్యంగా ఉంటే చాలు. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందిరా. అసలు పెద్ద పెద్ద ఇబ్బందులు ఉన్న వాళ్లే మన కళ్ళ ముందు రికవర్ అయిపోతున్నారు. నువ్వు రికవర్ అవ్వడం చాలా ఈజీరా. రమణి, ఇద్దరికి కాఫీ కలిపి తీసుకురా. రే రామా, దేవుడు మనకే కష్టం ఇచ్చినా అందులో కూడా అంతో ఇంతో మంచే చేస్తాడ్రా. నా స్నేహితుడితో ఎక్కువ సమయం గడపడానికి నాకొక మంచి అవకాశం ఇచ్చాడనుకుంటాను. నీ ఉరుకుల పరుగుల జీవితానికి కూడా కొంత విశ్రాంతినిచ్చాడనుకుందాంరా. ఎప్పుడు చూసినా నీ ఉద్యోగం, కుటుంబం, పిల్లలు అని పరుగులు తీస్తూనే ఉంటావు. కనీసం వీకెండ్లో కూడా సరదాగా కూర్చొని మనం టైం స్పెండ్ చేసిందే లేదు. అసలు మనం స్కూల్కెళ్లే రోజుల్లో ఎలా ఉండేవాళ్ళంరా? ఇంట్లో తినడం ఆలస్యం, చెయ్యి కూడా ఆరకముందే పరిగెత్తుకుంటూ వచ్చి టైం కూడా తెలియకుండా ఆడుకునేవాళ్ళం. ఆలస్యంగా ఇంటికెళ్ళి ఇంట్లో దెబ్బలు తినేవాళ్ళం. ఆ టైం అంతా మిస్ అయిపోతున్నాం కదరా. ఆ మిస్ అయిన టైం మొత్తం ఇప్పుడు నీతో గడపాలనుకుంటున్నానురా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానురా. మీరందరూ వచ్చి కొన్నాళ్ళు మన ఇంట్లో ఉండండిరా. నువ్వు పూర్తిగా కోలుకున్నాక తర్వాత ఇక్కడికి రావచ్చు.
వద్దురా, ఇబ్బంది అయిపోతుంది. మాకిబ్బంది ఏంట్రా బాబు, లంకంత కొంప. ప్రతి పనికి మనిషి ఉన్నారు. ఇంట్లో పనిచేసే ఏ ఒక్కరిని మనం పనివాళ్లలాగా ట్రీట్ చేయం కాబట్టి వాళ్ళు కూడా మనల్ని ఎంతో అభిమానంగా చూసుకుంటారు. టైంకి కావాల్సిందల్లా వాళ్లే సమకూరుస్తారు. పైగా నువ్వు నలుగురిలో ఉంటే టైం గడిచేది కూడా తెలీదు. నువ్వు త్వరగా రికవర్ అయిపోతావురా. నాకు నీతో టైం స్పెండ్ చేశానన్న ఆనందం ఉంటుంది. లేదురా, అక్కడికి వస్తే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మన ఇంటికొచ్చి ఉండడానికి నీకేంట్రా ఇబ్బంది? అంటే నేను పరాయివాణ్ణా? నీ స్నేహితుడింట్లో నువ్వు ఉండకూడదా? నువ్వు పరాయివాడు ఎందుకు అవుతావురా? నీకన్నా ఆప్తులు నాకు ఇంకెవరున్నారా? కానీ నాకు అక్కడ సౌకర్యంగా అనిపించదురా. నన్ను ఇబ్బంది పెట్టుకో ప్లీజ్. ఏంటమ్మా వీడు? పాలు మరిగిపోయి ఉంటాయేమో, కాఫీ కలిపి తీసుకురా. నేను తీసుకొస్తాను. ఆ దేవకి, ఏంటండి వస్తూ వస్తూ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా అన్నారు, వెళ్ళారా? ఎక్కడున్నారు? ఇంకా రాలేదేంటా అని కాల్ చేశానండి. ఇందాకనే వచ్చాను దేవకి. పావుగంట ముందే కదా నీకు ఫోన్ చేశాను. అదే వెళ్ళారా లేదా అని చేశాను. సమయానికి కాల్ చేసావు. నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. నేను సాయం చేయడం ఏంటండి? ఇక్కడ నాకు బాల్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. కానీ వాడు నా మాట లెక్క చేయట్లేదు. స్నేహితుడి మాటకి ఎలాగూ విలువేయట్లేదు. కనీసం చెల్లెలి మాటకైనా విలువిస్తాడేమో అని అడుగుతున్నా. ఇదిగో వాడికి ఫోన్ ఇస్తున్నా, కాస్త నువ్వైనా చెప్పు వాడికి. ఏం చెప్పాలండి, నాకేం అర్థం కావడం లేదు. మధు వీడు ఆఫీస్కి వెళ్ళి సిక్ లీవ్ పెట్టేసి వచ్చింది. కాబట్టి వీడు రికవర్ అయ్యే వరకు ఆఫీస్కి వెళ్ళాల్సిన పనేం లేదు కదా. ఇక్కడుండి మాత్రం ఏం చేస్తాడు? మనతో పాటు ఉంటే కొంచెం స్పీడ్గా రికవర్ అయిపోతాడు కదా. అందుకే అందరినీ వచ్చి మన ఇంట్లో ఉండమని చెప్తున్నా. వీడు వినట్లేదు. నీ మాటైనా వింటాడని నిన్ను చెప్పమంటున్నా. వింటాడేమో అనే డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా వింటాడు. చెప్పు దేవకి. రండి. కూర్చోండి కూర్చోండి. రేయ్ కూర్చోరా. మీరెప్పుడు వచ్చారు నాన్న? నేనెప్పుడో వచ్చాను గాని నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? చెప్పుంటే కలిసే వచ్చేవాళ్ళం కదరా. మీరు మాత్రం చెప్పారా ఏంటి నాకు? పర్లేదు, సార్కి సరదాగా మాట్లాడడం కూడా అలవాటైపోయింది. అనుకోకుండా వచ్చినా మంచి సమయానికి వచ్చావురా. నాన్న నన్నేం విరుకుని పెట్టట్లేదు కదా? అదేం లేదురా. ఇందాకటి నుంచి మీ మామగారితో పోరాడుతున్నాను. అసలు ఆ మాటకొస్తే ఇందాకటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాను. ఎప్పుడూ పై చేయి మాత్రం వాడితే. ఇప్పుడైనా నన్ను నువ్వు గెలిపించాలరా. ఇంతకీ మీ పోరాటం దేని గురించి? చెప్తా విని, నా పోరాటంలో న్యాయం ఉందో లేదో నువ్వే చెప్పు. మధు వీడు ఆఫీస్కెళ్ళి సిక్ లీవ్ అప్లై చేసి వచ్చింది. ఇక వీడు కొన్ని రోజుల పాటు ఆఫీస్కెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి పట్టునే ఉండాలి. రోజూ ఆఫీస్కెళ్ళిన ప్రాణం కదరా. ఇంటి పట్టునే ఉండాలంటే బోర్ కొడుతుంది. అందుకని మీ మామగారిని ఫ్యామిలీతో పాటు వచ్చి మనతో కొన్నాళ్ళు ఉండమంటున్నాను. వీడికి ఎంత చెప్పినా రానంటున్నాడు. అందరం ఒక్కచోట ఉంటే టైం గడిచేది తెలియకుండా త్వరగా రికవర్ అయిపోతాడు కదా. మనకి సంతోషంగా ఉంటుంది కదరా. నువ్వే చెప్పు. కరెక్టేనా? మంచి ఆలోచన. విన్నావరా మీ అల్లుడేమంటున్నాడో? అది కాదు అల్లుడు గారు. నాన్న చెప్పినట్టు మీరందరూ వస్తే బాగుంటుంది అంకుల్. ప్లీజ్ రండి. లేదులేండి అల్లుడు గారు,
నాకు ఇక్కడే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మీ కంఫర్ట్కి అక్కడ కూడా ఏం లోటు ఉండదు అంకుల్. కాదనుకుండా రండి. కాదు బాబు. రేయ్ నువ్వు ఆగరా. ముందు మీ అల్లుడు చెప్పేది విను. ప్లీజ్ అంకుల్. అయ్యా ఇప్పుడు కాదులేండి అల్లుడు గారు. అమ్మ మధు, అల్లుడు గారు కాఫీ ఇవ్వు. ఒకసారి ఇలా రండి. మేడం ఇదిగోండి. కూర్చోండి. పర్లేదు, నించుంటాను. ఇంకా పాలు మరగాలి, ఆ తర్వాత కాఫీ కలపాలి. టైం పడుతుంది. అంతసేపు ఎలా నిలబడతారు? కూర్చోండి. పర్లేదు. ఓహో, బిందె పైన కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారా? పోనీ డైనింగ్ చైర్ తీసుకురానా? పర్లేదు, నేను దీని మీద కూర్చుంటాను. మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. మావయ్య అందరినీ వచ్చి అక్కడే ఉండమంటున్నారు. నేను అదే అంటున్నా. అందరూ అక్కడికే వస్తే కాస్త టైం పాస్ అవుతుంది కదా. అలా కాదండి, నాన్నగారికి ఈ ఇల్లు బాగా అలవాటైపోయింది. ఆఫీసు ఇల్లు తప్ప వేరే చోట ఎక్కడా ఉండలేరు. అంత కంఫర్ట్ గా కూడా ఫీల్ అవ్వరు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరైనా బంధువుల ఇంటికెళ్ళినా, ఫంక్షన్స్ కి వెళ్ళినా ఒక్క రాత్రి కూడా అక్కడ స్టే చేయరు. ఎంత ఆలస్యమైనా ఇంటికొచ్చేస్తారు. అలా అలవాటైపోయింది ఆయనకి. అందుకే రాలేనని చెప్తున్నారు. మీరు ఒప్పుకుంటే నాన్న కోలుకునేంత వరకు నేనిక్కడే ఉండి నాన్నని చూసుకుందాం అనుకుంటున్నాను. ఓ అవునా? మీరు సరే అంటే ఉంటా. మీరు కాదన్నారనే నమ్మకంతోనే అడుగుతున్నాను. నాన్న అక్క విషయంలో అమ్మ మీద కోపంగా ఉన్నారు. అమ్మతో ఇప్పటికి కూడా నాన్న మాట్లాడట్లేదు. నానమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది. ఆవిడ నాన్నని చూసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. దివ్య కాలేజ్కి వెళ్తుంది. పైగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. దివ్యని ఇంటి దగ్గరుండి చూసుకోమండం కరెక్ట్ కాదు. అందుకని నేనే ఇక్కడ ఉండి చూసుకుందాం అనుకుంటున్నాను. మీకిష్టం లేదా? అయ్యో అదేం లేదు. అంకుల్ని నువ్వే సరిగ్గా చూసుకోగలవు. ఉండి చూసుకో. ఆఫీస్లో నా వర్క్ గురించి మీరేం వరీ అవ్వకండి. ఇక్కడ నుండి వస్తాను ఆఫీస్కి కూడా. మీ నాన్నగారిని చూసుకుంటూ ఆఫీస్కి రావాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో. మీ నాన్నగారు కోలుకునే వరకు లాంగ్ లీవ్ పెట్టు, పర్లేదు. వర్క్ నేను మేనేజ్ చేసుకుంటాను. నేను జాబ్లో జాయిన్ అయిందే ఒక వారం క్రితము. ఇంతలోనే లాంగ్ లీవ్ అంటే పద్ధతి కాదండి. ఆల్రెడీ నేను ఆఫీస్కి వచ్చి 3-4 డేస్ అయిపోయింది. పనులన్నీ పెండింగ్లోనే ఉండిపోయాయి. మళ్ళీ లీవ్ అంటే ఇబ్బంది అయిపోతుంది. పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. లేదు లేదు, నేను చూసుకోగలను. ఇటు ఫ్యామిలీని అటు ఆఫీస్ని హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవాలి కదా. నేను ఆఫీస్కి వస్తాను. సరే, నీ ఇష్టం. నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కదా, అలాగే కానీ. ఇదిగోండి, నాన్నగారు మీకోసమని స్పెషల్గా కొన్నారు. 16 రోజుల పండుగప్పుడు మీకు ఇవ్వాలనుకున్నారు, కానీ అప్పుడు అవకాశం రాలేదు. ఇక నుండి మీకెప్పుడు కాఫీ ఇచ్చినా ఈ కప్లోనే ఇవ్వాలంట. ఎందుకు ఇవన్నీ? నార్మల్ కప్లోనే ఇవ్వచ్చు కదా. నేనేమన్నా తాగనని చెప్పానా? ఏదో అల్లుడి మీద ఆయనకున్న అభిమానం. ఆయన ముచ్చట పడి కొన్నారు. ఆయన ముచ్చటెందుకు కాదనాలి? తీసుకోండి. ఓకేనా కాఫీ? నైస్, బాగుంది. కాఫీ బాగుందా లేదా అని కూడా నేనే అడగాలి. తమరు చెప్పరు.
కాఫీ తీసుకోండి మావయ్య. ఇందాకే కదమ్మా తాగాను, ఇంతలోనే మళ్ళీ తీసుకొచ్చావేంటమ్మా? మీకు కాఫీ అంటే ఎంత ఇష్టమో రోజుకి ఎన్నిసార్లు తాగుతారో నాకు తెలుసు కదా. తీసుకోండి మావయ్య, పర్లేదు. చూసావరా రామా, నా కాఫీ వీక్నెస్ నా కోడలికి కూడా తీసుకోండి తెలిసిపోయింది. అన్నయ్య. మేడం, మీ చేతి కాఫీతో సరిపెట్టేస్తున్నారు, మీ చేతి వంట కూడా తినాలి. అన్నయ్య, మీరు నేను పెట్టిన కాఫీ టేస్ట్ చూసి వంటలు కూడా అదే టేస్ట్తో చేస్తానని అపోహలో ఉన్నట్టున్నారు. కాఫీ తప్ప వేరే వంటే నాకు చేత కాదు. కాఫీ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మనం తాగాలనుకున్నప్పుడల్లా అమ్మని ఇబ్బంది పెట్టలేమని నేర్చుకున్నా. పొరపాటు నేను వంట చేశాననుకోండి, బంగాళ బావు, ములక్కాడ మియావ్ మియావ్, సొరకాయ సుర్సుర్ అని వెరైటీ పేర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అవి తింటే మళ్ళీ జీవితంలో నా చేతి వంట అడుగురు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా వంటలు నేర్చుకోకుండా ఉంటావే? నేర్చుకో. ఏ నీ చేతి వంట మీ ఆయనకి రుచి చూపించవా?